హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. టుడే వీడియో వచ్చేసి ఈ డ్రెస్ కాటన్ అండి, ప్యూర్ కాటన్ అన్నమాట. ఈ కాటన్ డ్రెస్కి నేనైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అన్నమాట. ఇది ప్యాంట్ అన్నమాట. చాలా నీట్ కట్ వర్క్ అయితే వచ్చింది, చమ్కీలు అయితే వచ్చేసాయండి. నెక్ దీనికే వచ్చేసింది కాబట్టి మనం బ్యాక్ నెక్ ఒకటి పెట్టుకోవాలన్నమాట నీట్గా మన కావాల్సిన విధంగా. నేనైతే లైనింగ్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు కటింగ్ అయితే చూపిస్తానండి. ఇక్కడ నేను డిజైన్ అనేది ఇక్కడ కొంచెం డిజైన్ అని పెడతానండి. ఇక్కడ వరకు అయితే డిజైన్ ఇలా వేస్తాను. ఇక్కడ కొంచెం డోరీస్ అనేది యాడ్ చేస్తానన్నమాట. ఇలా పేపర్ కటింగ్తో చూపిస్తానండి ఎలా వేస్తాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ మనకు కుట్ల కోసం కావాలి కదా, ఇక్కడ నుంచి నేను ఇది 3 ఇంచెస్ వరకు అయితే సపరేట్ చేసేసాను అనమాట. ఈ డ్రెస్కి మనకు హ్యాండ్ ఇంతవరకు అయితే వచ్చేసింది. టిక్ మార్క్ అయితే వేస్తున్నాను. ఇక్కడికి నేను ఇలా కటింగ్ ఇలా చేసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి మన హ్యాండ్ లూజ్ ఎంతవరకు ఉందో చూసేసుకొని ఒక 1.5 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. అంతేనండి. డ్రెస్ కటింగ్ అయితే ఇక్కడికి కవర్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇలా పెట్టేసుకొని ఒక 3 ఇంచెస్ అయితే తక్కువ చేశాను కదా, అందులో నేను తర్వాత చెప్తానండి ఎలా చేస్తాను అనేసి. హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఇదైతే నేను స్టిచ్చింగ్లో చూపిస్తానండి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇది సెంటర్ టక్స్ అన్నమాట. ఈ క్లాత్ అనేది నేను తర్వాత దీనికి యూజ్ చేసుకుంటానండి డిజైన్ కోసము. ఇది పక్కన పెడుతున్నాను. అస్సలు టేప్ అనేది అవసరం లేకుండా మనము డ్రెస్ కటింగ్ కూడా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ క్లాత్ అంటే ఈ డ్రెస్ మనకు ఆల్తీ డ్రెస్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి, అంతేనండి. మనకి ఇంకేం ఇబ్బంది ఉండదు. ఈ కట్ ఉంది కదా, ఈ కట్ దగ్గర ఒక అస్సలు టేప్ కొలతలే అస్సలు లేకుండా మనము డ్రెస్ని ఎంత ఈజీగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇక్కడ హిప్ అప్ దగ్గర వాళ్ళకి కొంచెం 1 ఇంచ్ వరకు టైట్గా ఉందంట, అందుకనేసి నేను ఒక 1/2 ఇంచ్ అనేది పెంచానమాట. మన కట్ వచ్చేసి 1 ఇంచ్ వరకు, అంటే ఇంత. ఓకేనా, పెంచుకోవాలండి అంతే. ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అంతే. ఇలా ఇక్కడ కింద పార్ట్ అయిపోయిందా, తర్వాత మనము ఈ నడుము దగ్గర నుంచి ఎంత వరకు ఉందో, అంటే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉందని చెప్పానండి అంతే. ఇది ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా నీట్గా ఐరన్ చేసుకొని పెట్టుకుంటే ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ వరకు నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మన డ్రెస్ ఆల్తీ ఎంతవరకు వచ్చింది చూసారు కదా, ఇలా మన ఆల్తీ రౌండ్గా ఇంతవరకు అనేది వచ్చిందనమాట. ఒక 2 ఇంచెస్ మార్జిన్ లేకపోతే 1.5. ఓకేనా, మనకు ఎంత వీలంటే అంతవరకు. ఇక్కడ 1.5 పెట్టినా కూడా ఇక్కడ తక్కువే పెట్టాలండి. ఎంత తీసుకున్నా కూడా ఇక్కడ 1 ఇంచ్ వరకే పెట్టాలి నడుము దగ్గర, అంతే. ఓకేనా, ఇదొక్కటి మనకు అర్థం అవ్వాలి, అంతేనండి. తర్వాత నెక్, ఇది బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్కి నేను ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కంటే ఒక 1/4 ఇంచ్ పైకి అయితే తీసుకున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ ఇక్కడికి ఉంది కదా, దీనికంటే ఒక 1/4 ఇంచ్ పైకి అనేది తీసుకోవాలి. తర్వాత మన నెక్ని ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి అయితే పెట్టుకోవాలండి. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత మనకు షోల్డర్ ఎంతవరకు ఉంది, ఇంతవరకు ఉంది. ఓకే, దీనికంటే ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఇది 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గరికి మనము పైన స్టిచ్చింగ్ కోసం. ఓకే, అంతేనండి. నేను ఇదే టిక్ మార్క్స్ అనేది తీసుకునేది, మరి ఏం తీసుకోనండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఈ కుట్టు కోసం కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ వరకు రౌండ్ ఎక్కడి నుంచి తిరుగుతుందో అక్కడ వరకు మనము ఇలా తిప్పేసుకోవాలి, అంతేనండి. మనకు ఈజీగా డ్రెస్ కటింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం క్యాన్వాస్ తోటి నేను డిజైన్ అనేది పెడతానండి. వీళ్ళకి క్యాన్వాస్ తోటి డిజైన్ పెడతాను కాబట్టి నేను అసలు నెక్ అనేది కటింగ్ చేయడం లేదు, అంతే. హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేసాను కదా, ఇది ఒక్కటే నేను కటింగ్ చేస్తున్నా. చూడండి,
ఇక్కడి నుంచి ఇక్కడ స్ట్రైట్గా లెంత్ అనేది పెట్టుకోవాలండి, పుర్రీలు తిరిగిపోతాయి. లేకపోతే ఈ స్ట్రైట్ లైన్తో మనము కటింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా. ఇక్కడ ఒక ఖర్చు అనేది ఇచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ హిప్ అప్ వస్తాయి అనేసి. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రౌండ్ ఎక్కడ తిరుగుతుందో అంతవరకు 1.25 ఇంచు వరకు పెట్టుకొని రౌండ్ ఎక్కడి నుంచి తిరుగుతుందో అక్కడ నుంచి అయితే మనము రౌండ్ అనేది తిప్పుకోవాలండి. అంతే, ఇక్కడ ఒక ఖర్చు అనేది పెట్టుకోండి, నీట్గా ఉంటుంది. కుట్లు ఇక్కడ వరకు వస్తాయి అనేసి అర్థమవుతుంది. ఇక్కడ ఫోల్డింగ్ స్వెల్లింగ్ అర్థమవుతుంది. ఇక్కడ మన నెక్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఇది సెంటర్ కానీ ఇలా కటింగ్ ఇచ్చుకోవాలి. అంతేనండి, ఇలా చేసేసుకున్న దాంతో మనము ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ ఉంది కదా, ఈ డ్రెస్ మెటీరియల్ని మనము అటాచ్ చేసుకొని, నేనైతే ఫెవికిల్తో అటాచ్ చేసేస్తానండి నీట్గా. ఇది రాంగ్ సైడ్ అన్నమాట, ఇది రైట్ సైడ్. రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ వైపు పెట్టుకొని మనము ఇలా అటాచ్ అనేది చేసుకుంటే కనుక ఈజీగా అర్థమైపోతుంది. ఇది నేను లైనింగ్తో అటాచ్ చేయకుండా మామూలుగా తిప్పుకుంటానండి, బాగుంటుంది. ఎందుకంటే ఈ నెక్ వచ్చింది కాబట్టి కాటన్ ఈ క్లాత్ కూడా కొంచెము ఇదిగా ఉంది కట్టడం. ఇప్పుడు ఇది నేను మెయిన్ క్లాత్ మీదకి ఇలా లైనింగ్ అయితే వేసుకున్నానండి. 1/2 ఇంచ్ పైకి కుట్ల కోసం పెట్టుకొని, ఇది నాకు 41 ఇంచెస్ అయితే కావాలి, 40 ఇంచెస్ అయితే కావాలి. ఇంకా 1 ఇంచ్ అయితే ఫోల్డింగ్ కోసం కావాలి కదా, అందుకనేసి 41 ఇంచెస్ వరకు అయితే నేను కటింగ్ చేసుకుంటున్నా. ఓకే, మొత్తం జిడ్డిగా ఉందండి. ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్తో ఇలా కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మళ్ళీ నేను తర్వాత కటింగ్ అయితే చేసేస్తాను. నెక్ దగ్గర మనకు నీట్గా నెక్ అనేది కరెక్ట్గా ఉండాలండి. ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర ఇది బ్యాక్ సైడ్ అయితే కటింగ్ చేసేసాను. ఇప్పుడు ఇది హ్యాండ్స్ అండి, ఇది ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, అల్లా హాఫీజ్.